పునాది ఎక్కడ వేయాలి? లోపల వేయాలి. ఆ లోపల బలంగా పునాది వేస్తే పైన ఎంత అద్భుతమైన కట్టడమైనా కట్టొచ్చు. పునాది బలమైంది కాకపోతే మనం అద్భుతమైంది కట్టలేము. మీరు భక్తి ఏదైనా కావచ్చు, కానీ ఆ భక్తిలో ఒక ఫార్ములా ఉంటుంది. అది పాటించకపోతే కనుక పనికిరాదు. అది భక్తికి, క్రైస్తవ్యానికి ఒక పునాది ఉంది. మన వంటి వారు ఇలా ప్రవర్తించకూడదు, మన వంటి వాళ్ళు ఇలా మాట్లాడకూడదు, మన వంటి వాళ్ళు ఇలా రోడ్లు ఎక్కకూడదు, మన వంటి వాళ్ళు ఇలా నోరు పాడేసుకోకూడదు, మన వంటి వాళ్ళు అలా డాన్సులు కట్టకూడదు, మన వంటి వాళ్ళు ఇష్టానుసారమైన లోక సంబంధమైన కార్యాల్లో మనం పాలి భాగస్సులము కాకూడదు. మన వంటి వాళ్ళు మనం అదే గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభు మన కొరకు ఎంతో చేశాడు. మన ప్రభు మన కొరకు ఎన్నో చేశాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని తన కొరకు ఆయన బ్రతకమని ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సవాలుకరమైన జీవితం ఇచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వు నిలబడు, నేను నిన్ను ఆశీర్వదించే పనిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. సియోన్లో నుండి నా చేతులు ఎప్పుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ నువ్వు బ్రతకాలి నా కోసం. ఏదో బ్రతుకు బ్రతికితే మాత్రం నువ్వు క్రైస్తవుడి కాదు. ఖచ్చితత్వమైన శ్రేష్టమైన బ్రతుకు బ్రతికితేనే నువ్వు క్రైస్తవుడు.